హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ నరేష్. సో ఇందాక నేను ఆన్ చేశాను ఊబర్. సో యాక్చువల్లీ ఫస్ట్ నేను చెప్తాను ఎందుకు వచ్చినంటే, ఎక్కడికి వచ్చినంటే ఫస్ట్ నేను బేగంపేట్ పోర్టర్ ఆఫీస్కి వచ్చాను. సో పోర్టర్ ఆఫీస్ ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు 1.5 month అవుతుంది పోర్టర్ ఐడి ఇంకా యాక్టివేట్ కాలేదు. సో దాని గురించి పోర్టర్ ఆఫీస్ అయితే వచ్చాను. సో అక్కడి నుంచి ఏం చేశాను అంటే, చలో ఆన్ చేద్దామని ఊబర్ ఆన్ చేశాను. ఎందుకంటే ర్యాపిడోలో అయితే ఇన్సెంటివ్స్ లేదు. సో ఊబర్ అయితే ఆన్ చేశాను నేను. సో ఆన్ చేయడానికి ఒక రైడ్ అయితే వచ్చింది. అది గిట 18 kilometers రైడ్ బేగంపేట నుంచి గచ్చిబౌలి. సో ఈ ఒక మేడము మర్చిపోయారు ల్యాప్టాప్. సో వాళ్ళ మదర్ ఏమో ల్యాప్టాప్ ఇచ్చింది. సో పోయి ఇచ్చేసి రావాలి. సో ఇప్పుడు అది అక్కడికే వెళ్తున్నాను. సో చూడండి 40 minutes అయితే రైడ్ అయితే చూపిస్తుంది ఇంకా. సో పోయి ఇవ్వాలి, ఇంకేం చేద్దాం. సో ఇది ర్యాపిడో అయితే 2 kilometers 3 kilometers రైడ్ వస్తుంది. దీనిలో చూడు ఒకటేసారి 18 kilometers రైడ్ అయితే మనకైతే వచ్చింది. సో చూడాలి ఇప్పుడు 18 kilometersకి మనకు ఊబర్ ఎంత ఇస్తాడు. సో హెవీ ట్రాఫిక్లో లాంగ్ జర్నీ సిటీలో, పైన మబ్బులు చూడండి, వాతావరణం అయితే చల్లగా అయితే ఉంది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏమంటారు మర్చిపోయాను మళ్ళీ. రైట్. సో యాజ్ యూజువల్ గ్లౌజ్ మళ్ళీ మర్చిపోయినా. అంటే అనుకోకుండా జర్నీ స్టార్ట్ చేసినాను. సో కెమెరా ఆల్రెడీ నా బ్యాగ్లో పెట్టాను నేను. సో ఫోటో నుంచి ఇలా బయటకు వస్తే ఇది రైడ్ వచ్చింది ఇది. సో అంటే మధ్యలో ఒక దగ్గర ఆపి హెల్మెట్కి కెమెరా ఫిక్స్ చేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను నేను. సో ఎందుకు నాకు చేయాలనిపించింది బ్లాగు. సో చాలామంది అంటారు కదా 2 daysకి 3 daysకి ఒకసారి బ్లాగ్ పెట్టమని. సో చలో బ్లాగ్ అయితే చేద్దామని. సో ప్రస్తుతం టైం ఎంత అవుతుంది? 11:57 12. సో డేట్ ఈరోజు 28 June. సో నిన్న ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే పెట్టాను 27th June. సో ఒక లైక్ అయితే చేయండి ఒకవేళ వీడియో నచ్చితే మీకు. సో దీంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొత్త ఉన్న వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోండి. రైడ్ అయితే ఏం చేస్తలేను, జస్ట్ చెప్తున్నా అంతే, నచ్చితే లైక్ చేయండి. సో మన పోర్టర్ ఆఫీస్ ఇక్కడనే ఉంది, చూపిస్తాను మీకు. సో ఇక్కడ యాపిల్ స్టోర్ కనిపిస్తుందా, యాప్ట్రానిక్స్. సో ఈ యాప్ట్రానిక్స్ పక్కన మేబాజ్ బిల్డింగ్ ఉంది. సో ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో పోర్టర్ ఆఫీస్ ఉంది. సో అక్కడి నుంచి రైడ్ తీసుకున్నాను. సో ఇంకా 16 kilometers 37 minutes అయితే చూపిస్తుంది. సో మీకు అక్కడే కలుస్తాను, ఇంకేం చేద్దాం. ఎందుకంటే పోర్టర్లో లాంగ్ డ్రైవ్లో మనకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే వస్తుంది. సో దీనిలో మన 20 kilometersకి అంత ఇయ్యడైనా. సో పోర్టర్ అంటే స్పెషల్ లగేజ్ కదా. సో లగేజ్లో కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే వస్తుంది. కానీ బైక్ మాత్రం పాడవుతుంది. సో చూసి లగేజ్ అంటే 100cc బైక్తో చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు నా ఎఫ్జెడ్ బైక్ ఇది. సో ఎక్కువ హెవీ లోడ్ కాకపోయినా కొంచెం అంటే మాకు దానిలో చూపిస్తుంది కిలో, అంటే లగేజ్ ఎన్ని కిలోస్ ఉన్నాయంటే ఒక 10 kilos దాకా ఉంటే నేను నా బైక్ పైన తీసుకెళ్తాను. మరి 25 kilos ఉంటుంటే నేనైతే తీసుకెళ్ళాను. అంతే కదా. మరీ ఎంత హెవీ తీసుకెళ్తే ఇంకా ముందర ఇది ఉంది చూడండి, ఇది ఫైబర్ మొత్తం పుడుక్కుమంటుంది. ఇది ఊకనే పుడుక్కుమంటుంది ఇది. సో అలా కాకుండా కొంచెము తక్కువ బరువే తీసుకెళ్తా. అంటే బ్లాగ్ అయితే చేస్తాను మీకు పోర్టర్ గురించి. సో ఎలా జాయిన్ కావాలి, ఏంటి దాని ప్రాసెస్ ఏంటో అన్నీ చెప్తాను మీకు. సో మళ్ళీ అయితే లైవ్ అయితే పోతాను నేను ఒక 2 days ఆగినాక. మళ్ళీ అందరితో షేర్ చేసుకుంటాం. మళ్ళీ హయాబుసా చాలామంది డ్రీమ్ బైక్, దానిలో నాకు కూడా.
చూస్తే చాలా బాగుంటుంది హయాబుసా. చాలా బాబాయ్ మామూలు బండి లేగా హయాబుసా. అవి పోలీసు వాళ్ళు చూస్తుండ్రు. సో హయాబుసా అయితే చూసినాను, హైదరాబాద్లో అయితే చూసిన ఎంత ఉందో, కానీ ఈ బ్లాక్ కలర్ చూడలేదు. చాలా అంటే వైట్ కలర్తో ఎక్కువ చూసినా నేను. సో ప్రస్తుతం మన దగ్గర చూడవచ్చు బ్లాక్ కలర్లో. చూసిరా అనే ఎంత వస్తుంది నా మైలేజ్? ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ మైలేజ్ మైलेज कितना देता है गाड़ी? 10 का. वाह. చూసిగా మైలేజ్ 10 అంతే, జస్ట్ 10. 19 లక్షలు కొని 10 కిలోమీటర్ యావరేజ్. కానీ బండి పైన కూర్చొని బూమ్ 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 అంటుంటే ఈ నమ్మ లెక్క వేరే ఉంటాయి కదా. రోడ్ నెంబర్ 45 ప్రస్తుతం ఉన్నది. సో రోడ్ నెంబర్ 45లో అయితే పబ్బులలో అడ్డా ఉంటుంది మొత్తం. సో చాలా పబ్లు ఉండే, ఎప్పుడైతే కొన్ని తీసేసారు ఇక్కడ నుంచి. అయితే ఇప్పటికీ చాలా ఉన్నాయి పబ్లు. సో ఇక్కడ మన ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు ఇక్కడ. సో మీ టీవీలో చూస్తూ ఉంటారు చాలామంది ఎంతమంది దొరికిపోతారు, ఎంతమంది యాక్షన్లో దిగుతారు తాగిన తర్వాత. సో ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాము. సో చాలా రోజులు అయింది కేబుల్ బ్రిడ్జ్ ఎక్కి. సో ఈ రైడ్ వల్ల ఒక బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. लैपटॉप देना भैया, लैपटॉप ही वालों को लैपटॉप देने का है। तेलुगु हिंदी उनके पास हिंदी का क्या उनके पास हिंदी का एंट्री करना क्या? नहीं ऊबर से आया मैं। ऊपर से है ना वहाँ पे। हे भगवान, ఇది ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ చాలాసార్లు వచ్చిన, డ్రాపింగ్ 2 సార్లు వచ్చిన హిల్ స్ప్రింగ్ అపార్ట్మెంట్. సో ఆ టైంలో నేను నైట్లో ఎక్కువ వచ్చిన. సో ఈ సైడ్ డేలో వస్తున్నా. हाँ भाई एंट्री कहाँ कर रहे हो? ये लैपटॉप देना अंदर जी 950. సో అంటే వీళ్ళు ఫ్లాట్స్ ఇప్పుడు 902 ఫ్లాట్లు వెళ్తారు కదా. సో అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు పంపిస్తారు ఎవరు వచ్చారని అట్లా అని. సో అక్కడ నుంచి వీళ్ళు అంటే సరే పంపి అని చెప్పేస్తారు అంతే. भाई घूम के आता हूँ अंदर जाके. సో వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళకి మెసేజ్ పాస్ చేస్తారు సరే పంపించమని. అంటే ఎవరు పడితే వాళ్ళు పోలే లోపలికి. अभी लिखा क्या है ना पूरा में? वहाँ लिखा क्या मेरे भाई? हाँ लिखा दिया. वहाँ लिखने से पहले भेजता हूँ अंदर, नहीं भेजता ना. राइट ओके, घूम के आ तू, घूम के आ तू. సో ఇది అంటే పెద్ద అపార్ట్మెంట్లో ఉంటే సో ఎవరు పడితే వాళ్ళు లోపల రానియరు. సో ఇంట్లో నుంచి మన ఫ్లాట్ నుంచే ఓహో రోడ్ వేసి ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు రోడ్ లేదు. 902లో వచ్చేయాలా? ఓకే మేడం. Sure. 11 block 902.
పోవాలి, ఇచ్చేసి రావాలి. పెడతా అన్న. ఈడ పెట్టుకోవాలా? అయ్యో బాబాయ్, ఎడుదన్న లిఫ్ట్? ఓ మై గాడ్, అన్ని టచ్ సిస్టమ్. బయట టచ్, ఇది టచ్. సో తమ్ముళ్ళు ఇదే పెడతా అనుకుంటా ఈరోజు. సో ఒక ఫోటో తీసేసుకుందాం. చలో 9th ఫ్లోర్ అయితే వచ్చేసింది. 902కి వెళ్ళాలి. ఎస్. ఇందిరా, ల్యాప్టాప్ బ్యాగ్. ఇందిరా తీసుకో, మీదే అది. సో 18 కిలోమీటర్స్కి 135. సో ఎట్లా వచ్చింది మన కిలోమీటర్కి? 135 డివైడెడ్ బై 18.5, 7 రూపీస్ ఇచ్చిండు. 7.30 పైసా. ఎట్లా అట్లా ఇస్తాయి మీరు? అందుకని 200 తీసుకుంటున్నా. ఎందుకంటే డైలీ ఎంత సంపాదిస్తున్నా నైట్లో. మరో నైట్లో నేనేం చేయట్లేదు. నైట్లో ఓకే, రైట్, థ్యాంక్ యూ. అనా సంగోలా కృష్ణ బాయ్. నేను నైట్ అయితే ఏం చేయట్లేదు. సో ఏం సంపాదిస్తలేదు నైట్లో అయితే. సో ఫ్రెండ్స్, ఇది చూసిగా ఇవాళ బ్లాగ్. సో ఊబర్ అయితే మనకు 135 రూపీస్ ఇచ్చారు, కానీ వాళ్ళు రైడ్లో బుక్ చేశారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. రైడ్ అయితే ప్రైస్ వేరే ఉంటుంది. కనెక్ట్ అంటే లగేజ్ తీసుకెళ్ళే రైడ్ వేరే ఉంటుంది, కొంచెం మాకు ఎక్కువ వస్తుంది దానిలో. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. సో ఇక్కడ 200 తీసేసుకున్నా. ఇది అంతే కదా, రైడ్లో బుక్ చేసి మీరు లగేజ్ తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళాం కదా ఎప్పుడు చూసినా. సో ఎవరైనా ఊబర్ ఇలా చేస్తే చూడండి, ఇలానే మాట్లాడండి, తీసేసుకుని అంతే. సో ఇది వాటి బ్లాగ్. ఒకవేళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కదా ఇంకో కొత్త వీడియోలో అప్పటికో బాయ్.